Now we are here in this deep forest near Nizamabad. You can see all the trees are blooming with vibrant colors. You can see maua or vippa trees also around. Anni kuda ippudu budding stage lo unnai. Now they are full of buds. As the days passes, the flowers start blooming and they'll fall off at night. రాత్రి పూట ఇవి రాలుతాయి. సో చాలా వరకు చెట్లన్నిటికీ కొత్త ఆకులు, కొత్తగా పూలు ఈ వసంత ఋతువులో అంతా బ్లూమింగ్లో ఉన్నాయి. సో ఇవాళ మనం ఈ విప్ప గురించి ఒక చిన్న వీడియో తీద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ అడవిలో బీ బాక్సులు పెట్టడానికి కారణం కూడా ఈ విప్ప హనీని టేస్ట్ చేయడానికి. బ్యాక్ సైడ్ వెనకాల చాలా పెద్ద చెట్టు ఉంది కాబట్టి అక్కడ అసలు ఆ పువ్వు ఎలా ఉంటుంది, వాటి అడ్వాంటేజెస్ ఏంటి, వాటి హెల్త్ బెనిఫిట్స్ ఏంటి, అది మనకి ఎందుకు ఇంత విశిష్టత అనేది మనం ఇవాళ ఒక స్మాల్ వీడియో తీస్తున్నాను. ఈరోజు మన ఇంద్రారెడ్డి మేడం వాళ్ళు హైదరాబాద్ నుంచి ఇక్కడ నిజామాబాద్ ఏరియాకు రావడం జరిగింది. ఇక్కడ ఒక మంచి డీప్ ఫారెస్ట్ ఏరియా ఉంది. ఇక్కడ తేనెటీగ బాక్సులన్నీ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. మేడం చాలా పరిశోధన చేస్తారు. యాక్చువల్గా ఇక్కడ ఈ ఫారెస్ట్ క్షేత్రంలో ఉన్నటువంటి విప్ప పూలలో మనం తేనె బాక్సులు పెట్టడం జరిగింది కాబట్టి వాటిని పరిశోధన చేస్తారు. మేడం ఒకసారి మీకు చాలా క్లియర్గా పరిశీలిస్తున్నారు. ఇక్కడ కింద చూడొచ్చు విప్ప పూలు ఎంత బాగా అసలు ఇవన్నీ పూలు రాలి ఉన్నాయి. ఇక చూడొచ్చు. ఇక్కడికి వచ్చిన తర్వాత స్మెల్ కూడా అసలు చాలా బాగా, వాసన కూడా అంత విప్ప పూల వాసన వస్తుంది. ఆ పూలు బాగా పండి కింద రాలి ఉన్నాయి కాబట్టి గత వారం వచ్చినప్పుడు కూడా మేము చూసినాం. అప్పుడు కొంచెం ఈ విప్ప పూలు అన్నీ కొంచెం మొగ్గ దశలో ఉండే. ఇప్పుడు మనం చూడొచ్చు ఇక్కడ పూలన్నీ కూడా మేడం ఏరుతున్నది. పూలన్నీ కూడా మేడం ఏరుతుంది. ఒక్కసారి వాటి గురించి మేడం 1 by 1 తెలియజేస్తారు. అసలు ఈ చెట్టు దగ్గరికి పక్క నుంచి వెళ్తుంటేనే ఆ స్మెల్కి అసలు ఆగలేకుండా ఉన్నాము. అసలు ఈ వాసన ఎంత అద్భుతంగా ఉంది. అసలు ప్రకృతిలో మనకి ఇవన్నీ వండర్ ట్రీస్ అనొచ్చు మనము. ఈ విప్పని మనం భద్రాచలంలో ప్రసాదంగా ఇస్తారు. అసలు దీని చెట్టు ఎలా ఉంటుంది, పువ్వులు ఎలా ఉంటాయి, అసలు వీటి నుంచి హనీ కలెక్ట్ చేస్తే ఎట్లా ఉంటుంది అని ఒక రీసెర్చ్ చేస్తూ ఈ ఫారెస్ట్ దగ్గరలోనే మనం బీ బాక్సెస్ పెట్టడం జరిగింది. అండ్ అసలు ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ అంటే మనకి టాప్ టు బాటమ్ మనకి చాలా రకాల. ఒకప్పుడు రాముల వారు ఆ అడవిలో ఉన్నప్పుడు వాళ్ళు ఇలాంటివి తిని ఆరోగ్యంగా ఉంటారు అని వినడమే. సో మనం ఇలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ ప్లాంట్ గురించి ఇవాళ కొంచెం రీసెర్చ్ చేస్తూ దీని గురించి అసలు ఎలా తినాలి, దీని నుంచి. హాయ్ అండి, నా పేరు ఇంద్రారెడ్డి. ఇవాళ మనం ఈ నిజామాబాద్ చుట్టుపక్కల ఈ అడవి ఇదంతా యాక్చువల్గా మనం బీ బాక్సులు పెట్టిన దగ్గర ఇదంతా అడవి 9 kilometers మొత్తము ఫారెస్ట్ కవరే ఉంటుంది. బట్ ఇక్కడ మనము ఫారెస్ట్లో ఎస్పెషలీ సమ్మర్లో ఈ మోదుగా అంటే ఫ్లేమ్ ఆఫ్ ద ఫారెస్ట్, తర్వాత దీన్ని విప్ప అంటాము, ఇంగ్లీష్లో ఇండియన్ బటర్ ట్రీ అంటాము, హిందీలో మౌవా అంటాము. మనం ఓన్లీ మనకి విప్ప సారా అని ఒకటి బాగా తెలుసు, కానీ ఇది రాముల వారి గుడిలో మనకి ఇది ప్రసాదంగా కూడా ఇస్తారు. ఇవన్నీ మీరు చూడొచ్చు. అండ్ ఈ పువ్వులు నైట్ రాలిపోవడము. సో ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ట్రైబల్స్ అందరూ బాగా, ఆదిలాబాద్లో భద్రాచలంలో ట్రైబల్ విమెన్ మాత్రం బాగా కలెక్ట్ చేస్తారు వీటిని. ఇంకా వీటి నుంచి వాళ్ళు లడ్డూలు చేయడమే కానీ వాళ్ళ చపాతీల్లో కలుపుకోవడము, ఈవెన్ కేక్స్. సో వాళ్ళ రకరకాల రోజువారీ వాళ్ళు తినే వాటిలో వీటిని కలుపుకొని తింటారు. అండ్ ఊరు పెద్దవాళ్ళకి దీన్ని విప్ప సారాగా కాసి కూడా ఇస్తారు. ఎందుకంటే ఇందులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మనకి రుమాటిక్ డిసీజ్ ఆర్ ఆర్థరైటిస్, కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు వీళ్ళు దీన్ని తీసుకోవచ్చు. అలాగే మనకి ఇండైజెషన్ ఉన్నా కూడా దీన్ని తింటారు. అలాగే సైనస్, ఈ ఏదైనా హెడేక్ ఇట్లాంటివి ఉన్న వాళ్ళు కూడా దీన్ని తింటారు. సో దీని నుంచి వచ్చే విత్తనం ఉంటుంది కదండి, విత్తనం నుంచి కూడా నూనె తీసి దీన్ని ఇండియన్ బటర్ అంటారు. ఎందుకంటే దీనిలో చూడొచ్చు చాలా బటరీగా ఇదంతా ఏదైతే కనిపిస్తుందో ఎంత గుజ్జుగా ఉందో. సో ఈ విత్తనం నుంచి కూడా నూనె తీయడము. సో ఈ నూనె నుంచి మనం దీపారాధన చేయడము, అట్లానే కీళ్ళ నొప్పులకి ఆయిల్ మసాజ్ చేసుకోవడం కూడా చేస్తారు. అండ్ వీటిని తినడం వల్ల మనకి ఆల్మోస్ట్ అన్ని కైండ్ ఆఫ్ వైటమిన్స్, మినరల్స్
ఇందులో ఉంటాయి కాబట్టి వీళ్ళు ఫారెస్ట్లో ట్రైబల్ వీటిని సేకరిస్తారు. ఎందుకంటే నైట్ ఇవి రాలిపోతాయి, ఎర్లీ మార్నింగ్ ఇవి యానిమల్స్ కానీ ఇవి తొక్కేయకుండా తినకముందు పక్షులకి వీటన్నిటికీ ఆహారము. సో వాళ్ళు ప్యూర్గా ఇట్లా కంటామినేట్ అవ్వకుండా ఉన్నప్పుడు ఎర్లీ మార్నింగే బుట్టలు వేసుకొని ట్రైబల్ విమెన్ అంతా వచ్చేసి దీన్ని కలెక్ట్ చేస్తుంటారు. సో ఇప్పుడు టేస్ట్ మొన్న తిన్నప్పుడు మొగ్గ దశలో ఉండే, ఇప్పుడు పండి ఉంది. అసలు అద్భుతం. అసలు ఈ స్మెల్ కానీ ఈ టేస్ట్ కానీ చాలా సూపర్గా ఉంది. సో అడవి దగ్గర ఉన్న వాళ్ళు చాలా లక్కీ అనుకోవచ్చు. సో మనకి ఆదిలాబాద్ ఫారెస్ట్లో అయితే వీటిని కలెక్ట్ చేసి వీటి నుంచి లడ్డూలు చేయించడము, వాటి నుంచి కేక్స్ తయారు చేయడము, వాటి నుంచి జొన్న రొట్టెలు తయారు చేయడము, అవి కొన్ని రోజులు నిల్వ ఉంటాయి కాబట్టి అవి మనం కూడా తీసుకోవచ్చు. అట్లానే విప్ప అనగానే ఏదో మత్తు వచ్చేస్తుంది అట్లా అనుకుంటాం, కానీ ఇది ప్యూరెస్ట్ ఎర్లీ మార్నింగ్ దాన్ని ఉడకబెట్టి ఆ ఆవిరితో తీసే విప్ప సారా అంటాము. అది కూడా మనము తాగొచ్చు, మనకి ఎట్లయితే నీరా తీస్తామో అట్లానే కళ్ళులాగా. బట్ ఇది టేస్ట్ విషయంలో కానీ ఈ హెల్త్ బెనిఫిట్స్లో వైటమిన్స్, మినరల్స్ అండ్ మనకి రాముల వారికి చాలా ఫేవరెట్ ఫుడ్. అందుకే మనం భద్రాచలం దీన్ని ప్రసాదంగా కూడా ఇస్తారు, లడ్డూల్లో కలిపి కూడా పెడుతుంటారు. కాబట్టి మనం ఇట్లాంటి వాటిని ఇవాళ తినడం నా అదృష్టం. సో ప్రకృతిలో ఇది ఇచ్చిన ఒక దివ్య ఔషధం అనొచ్చు, ఆయుర్వేదాలో కూడా వాడతారు. సో ఇట్లాంటి హనీ మనం తీస్తున్నాము. సో ఈ మేలో ఎస్పెషల్లీ ఇలా తీసిన హనీని మనం తినడం వల్ల అన్ని రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి యూ ప్లీజ్ ఆర్డర్ ఫర్ యువర్. సో మేము సేక్రెడ్ హనీ నుంచి బాక్సెస్ ఎవ్రీ సీజన్లో ఒక్కొక్క దగ్గర మైగ్రేట్ చేసి పెడుతుంటాం. మైగ్రేషన్ అంటే ఒక బాక్సుల్లో బీస్ ఉంటాయి, అందులో వాటిని ఎంట్రన్స్ క్లోజ్ చేసి నైటే మనం షిఫ్ట్ చేస్తుంటాము. సో ఇలా సమ్మర్లో ఈ నిజామాబాద్ చుట్టుపక్కల ఏరియాలో ఎక్కడైతే ఫారెస్ట్ ఏరియా ఉందో ఇట్లా విప్ప చెట్లు ఇక్కడ చూస్తుంటే వందల వేల చెట్లు ఉన్నాయి. సో అక్కడి నుంచి మనం కలెక్ట్ చేసిన హనీ మీకు టేస్ట్ కూడా డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. వాళ్ళు యాక్చువల్లీ హనీ హార్వెస్ట్ చేస్తున్నాము, ఆల్రెడీ వర్కర్స్ అక్కడ తీస్తున్నారు. సో ఇట్లాంటి దివ్య ఔషధాలు ఉన్న హనీ, మన హనీ ఎప్పుడైనా స్పెషల్గా మోనోఫ్లారర్లో ఎక్కడైతే క్రాప్స్ బాగుంటాయి అక్కడే పెడతాము. ఈసారి మనం అడవి దగ్గర పెట్టాము. సో ఇక్కడ నుంచి తీసిన హనీని మీరు ఆర్డర్ చేయొచ్చు. దానికి డెఫినెట్గా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. మనకి ఎట్లయితే న్యూజిలాండ్లో మనుకా హనీ అంటాము, మనకి ఇట్లా విప్పలో పెట్టిన ఈ విప్ప హనీ అనొచ్చు మనము. సో ఇలాంటి వండర్ఫుల్ హనీని మీరు టేస్ట్ చేయాలి అని అంటే మా వెబ్సైట్ sacredhoney.in ఆర్డర్ చేయొచ్చు. ఆర్ యూ కెన్ కాల్ మీ ఆన్ 9866094472. ఇది కూడా ఎవరికైనా కావాలి అంటే ఈవినింగ్ కూడా కొన్ని కలెక్ట్ చేసుకొని తీసుకొస్తాను. యూ కెన్ టేక్ దీస్ అండ్ టేస్ట్ దెమ్. దే ఆర్ కాల్డ్ ఇండియన్ బటర్ ట్రీ, ఎందుకంటే ఇందులో చాలా బటరీగా ఉంది. అలాగే దీని నుంచి ఆయిల్ కూడా తీస్తారు. సో వన్ ఆఫ్ ద వండర్ఫుల్ ఫుడ్, ఐఎమ్ టేస్టింగ్ ఇట్ టుడే. థ్యాంక్ యూ. ఇప్పుడే నీకు జస్ట్ ఒక 5 minutesలో మనం ఇన్ని విప్ప పూలు ఏరాము. సో ఒక్కొక్క చెట్టుకే మనం బుట్టలు ఏరుతుంటే నేను పరిచయం అయ్యేదాన్ని. బట్ రియల్లీ ఒక్క చెట్టుకి ఎన్ని మొగ్గలు ఉన్నాయి, ఒక్కొక్క గుత్తికి ఎన్నెన్ని. అండ్ ఆ షేప్ కూడా ఇట్స్ సో లవ్లీ. ఆ గుత్తి అక్కడ చూడొచ్చు, కొన్ని ఏరు అక్కడ పెట్టాము, కొన్ని మొగ్గలు కూడా ఇవి ఇంకా మొగ్గ దశలో ఉన్నాయి. అవి విచ్చుకోగానే అవి బయటకు వచ్చి కింద పడిపోతున్నాయి. దగ్గర చాక్లెట్ ఉంది. తిందాం అనుకున్నా.